స్తోత్రము యేసయ్యా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహిమను, దేవుని కృపను, దేవుని యొక్క దీవెనలు ప్రతిరోజు మనం ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమంలో మీ ద్వారా నేను, నా ద్వారా మీరు దేవుని యొక్క కృపను పొందుకుంటున్నందుకు నా దేవాతి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ వినండి వినిపించండి కార్యక్రమం మీకు నచ్చితే మరొకరికి షేర్ చేయండి, మీ గ్రూపుల్లో పెట్టండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతేకాదు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారా? మా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుని యొక్క కృపను పొందుకున్న వారం అవుతాం, దేవుని యొక్క దీవులు పొందుకున్న వారం అవుతాం. కనుక దయచేసి ఇప్పటి వరకు చేయలేదేమో, ఇప్పుడు నుండి చేద్దాం. అయితే మనం అందరం కలిసి ఒక ఆత్మను రక్షిద్దాం. మనం అందరం కలిసి ఒక ఆత్మను రక్షించి దేవుని దీవులు పొందుకుందాం. మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఇలా కూడుకోవడం గొప్పతనం కాదు, ఒక ఆత్మను రక్షించడం గొప్పతనం. వాక్యాన్ని విని గ్రహించి అటు రీతిగా జీవించడం ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు వాగ్దానం కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే దావీదు కీర్తనకారుడి దగ్గర మాట్లాడలేదు, ఆయనకి ఇచ్చిన తలంపుతో మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవా నా హృదయము శుద్ధి చేయమంటున్నాడు, నా హృదయము శుద్ధ హృదయం చేయమంటున్నాడు. అంటే మనము ఆయనకంటే శుద్ధీకరణంగా ఉన్నామా? ఆయనకంటే ఆత్మీయంగా ఉన్నామా? ఆయనకంటే బలంగా ఉన్నామా? లేదు. దావీదు అడుగుతున్నాడు, మనం అడగట్లేదు, అంతే తేడా. ఆయన అడిగి శుద్ధ హృదయము, శుద్ధ బలము, దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాడు. తగ్గిపోతున్న కొద్దిగా పొందుకుంటున్నాడు. అవును కదండి. మనము ఎక్కడన్నా సరే ఏదన్నా చేస్తున్నప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, మార్కెట్ని వీక్లీ వన్స్ టైం చేస్తాం, లేకపోతే రోజుకోసారి చేస్తాం. అయితే అయిపోతున్నప్పుడు మనం మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నాం. అలాగే మన హృదయాన్ని కూడా తగ్గిపోతున్న కొద్దికి, శుద్ధ హృదయం తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, దేవుని యొక్క శక్తిని కోల్పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే బలమును పొందుకునేవారుగా ఉండాలి, శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో తగ్గేవారుగా అసలు ఏ మాత్రం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో దినదినము ఎదిగితే ఆశీర్వాదం ఉంటుంది, నిత్య జీవంలోకి వెళ్తావు, పరలోక స్థిరమైన మనస్సు ఉందా? స్థిరమైన మనసు లేదు. ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, బలహీనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తుంటాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తుంటాడు. సంతోషం వచ్చినా లేకపోతే ఇంకేమన్నా ఆనందకరమైన మాటలు వచ్చినప్పుడు దేవుడు గుర్తు రమ్మన్నాడు. ఎందుకు? స్థిరమైన మనసు మనకు లేదు. అప్పటి వరకు ప్రార్థన అవసరతలు ఇస్తారు, అప్పటి వరకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ఆ తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు, ప్రార్థన ఉండదు, ఏమీ ఉండవు. ప్రియ సహోదరుడా, జాగ్రత్త. స్థిరమైన మనసు ఉండాలి. నిత్యమును ఉదయకాలం ప్రార్థించి, నిత్యము దేవుని సన్నిధిలో నిలబడు, నిత్యము ఆయన కొరకు కనిపెడితే అంటున్నాడు కదా, అంటున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. నూతనముగా ప్రతిరోజు క్రొత్తగా కావాలి, ప్రతిరోజు నూతనంగా, ప్రతిరోజు ఆత్మీయంగా నువ్వు ఎదిగితే పరలోక రాజ్యం మనం పక్కా చూస్తాం, పరలోక రాజ్యం నిజంగా చూస్తాం. నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలని ఆశపడితే ఈ క్షణమే నువ్వేం చేయాలంటే మోకరించు. నీ బలహీనత ఉన్నా, నీ ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, అప్పులున్నా, ఏమున్నా కూడా స్థిరమైన మనసు కలిగి, ప్రభువా ఇదిగో ఈ రోజు నుండి నేను ఒక 15 రోజులు కంటిన్యూ ప్రార్థన చేస్తున్నాను, నేను నీ దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను, నీతో ఉండాలని ఆశపడుతున్నాను, స్థిరమైన మనసుతో ఉండాలనుకున్నాను. ఏం కావాలండి? మనస్సు నూతనముగా నాకు పుట్టించని మనం ప్రతిరోజు బ్రతుకులాడుకుంటూ దేవుడు ఇస్తాకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇవ్వడానికే మనకి ఏమి కావాలో ఏమి వద్దో సమస్తం ఇస్తాడు. దేవుడు దీవించును గాక. మరి మీరు నూతనంగా మీ హృదయాన్ని కలగజేసుకుంటారా? నూతనమైన పరిశుద్ధాత్మ చేత నింపబడతారా? ప్రతిరోజు మన గిన్నెని కడుక్కున్నట్టు, మన ఇంట్లో గిన్నెలు కడుక్కున్నట్టు మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కుందామా? అయితే సిద్ధంగా ఉందాం, తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. అవునయ్యా, నా హృదయమును అనగా ఈ యొక్క గిన్నెని కడుక్కునే జ్ఞానం నాకు దయచేయండి. ప్రతిరోజు నూతనమైన స్థిరముగా నేను ఉండే కృపను నాకు దయచేయండి. నూతనముగా ప్రతిరోజు నాలో అయా నీలో ఎలా వేడుకోవాలో, నీతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో, నిన్ను ఎలా వేడుకోవాలో, నిన్ను ఎలా వెదకాలో నాకు నేర్పమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు, అలాగే
పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి ద్వారా మీకు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.